హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. చూసారు కదండి, బంగాళదుంపలు తాలింపు అండి. వేడివేడి అన్నం కానీ పూరి చపాతీలకి మంచి కాంబినేషన్ అండి. కావలసిన పదార్థాలు: సన్నగా తరిగి పెట్టుకున్న 1 కప్ ఆనియన్స్, 2-3 పచ్చిమిర్చి సన్నగా తరిగినవి, 2 ఎండుమిర్చి, కరివేపాకు తగినంత తీసుకోవాలండి. చూసారు కదండి, ఇవి మనకు కావలసిన పదార్థాలు. నెక్స్ట్ వచ్చేసి ఉడికించి తీసుకున్న బంగాళాదుంపలు చూడండి, ఇలా స్మూత్గా ఉండాలండి. చూసారు కదండి, ప్యాన్ పెట్టుకొని ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ లేదా 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. తర్వాత ఆవాలు వేసుకోవాలండి. కరివేపాకు ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, ఇప్పుడు వచ్చేసి ఎండుమిర్చి అండి. ఎండుమిర్చి వేసి ఫ్రై చేయాలి. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి మనం సన్నగా తరిగి పెట్టుకున్నాం కదండి, అవి ఇందులో వేసేయాలండి. వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఇందులో వేసేయాలండి. వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత వచ్చేసి సాల్ట్ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి పసుపు కొద్దిగా వేసుకోవాలి. వేసిన తర్వాత ఈ విధంగా అన్నీ కలిసేటట్లు కలుపుకోవాలండి. తర్వాత వచ్చేసి మనం చూపించిన బంగాళాదుంపలు ఇందులో వేసుకోవాలండి. స్మూత్గా బాగా ఉడికినటువంటి బంగాళాదుంపలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, మన బంగాళాదుంపల ఫ్రై. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.